ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాహుబలి అనే ఐకానిక్ క్యారెక్టర్ను సృష్టించి 10 ఏళ్లు దాటినా ఇంకా ఆ వరల్డ్ నుండి కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ఈ మధ్య బాహుబలి ది ఎపిక్ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇప్పుడు ఇదే వరల్డ్ నుండి ఒక యానిమేషన్ సిరీస్ సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కూడా సినిమాలాగే రిలీజ్కు ముందు నుండే రికార్డుల వేట మొదలుపెట్టింది. బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి త్రీక్వెల్ అని డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి కదా. మేకర్స్ కూడా పార్ట్ 3 చేసే ఆలోచన ఉంది అన్న విషయం కన్ఫర్మ్ చేశారనుకోండి. అయితే అంతకంటే ముందు మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది బాహుబలి టీం. బాహుబలి కథలోని కీలక పాత్రల నేపథ్యంలో ఒక యానిమేషన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాహుబలి ది ఎటర్నల్ వార్ పేరుతో ఒక యానిమేషన్ యాక్షన్ సిరీస్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సిరీస్లో తొలి భాగానికి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేశారు. యానిమేషన్ మూవీస్ని రూపొందించడంలో స్పెషలిస్ట్గా పేరున్న ఇషాంత్ శుక్లా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అమరేంద్ర బాహుబలి మరణం కథకు ముగింపు కాదు, మరో కొత్త కథకు ప్రారంభమంటూ అప్పట్లో టీజర్ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. బాహుబలి ది ఎపిక్తో పాటు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది. అయితే ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ షో మరొక అరుదైన ఘనత కూడా సాధించింది. ఆన్సీ యానిమేషన్ ఫెస్టివల్ 2026లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ విభాగంలో ఈ సినిమా ప్రదర్శించబోతున్నారు. యానిమేషన్ ప్రపంచపు కేన్స్ ఫెస్టివల్గా భావించే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో బాహుబలి ది ఎటర్నల్ వార్కి అవకాశం రావడంపై రాజమౌళి కూడా ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ యానిమేషన్ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప అవకాశం ఇది అన్నారు రాజమౌళి. యానిమేషన్ మూవీకి ఇషాంత్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్తో అసోసియేట్ అయి ఉన్నారు. జక్కన్న సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమా నిర్మాణం చేస్తున్నారన్నమాట. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ మూవీని 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.